మన కుటుంబాలు స్థిరంగా ఉండాలి, ఆశీర్వాదంగా ఉండాలి, ఏ కొరత లేకుండా ఉండాలి. బైబిల్లో పదే 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 రాసిన మాట ఏంటో తెలుసా? నీతిమంతుల సంతతి అడుక్కోవడమే కానీ, భిక్షమెత్తడమే కానీ, విడువబడమే కానీ చూడలేదు. అంటే వారి సంతానం దీవించబడింది. ప్రైజ్ ది లార్డ్. అంటే మన పిల్లలు దీవెనకరంగా మారాలంటే ముందు మన నీతిమంతులుగా ఉండాలి. మనలో ఉన్న దీవెన మనలోంచి పిల్లల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆశీర్వాదం అలాగే కొనసాగుతుంది. సంవత్సరాలు గడిచినా, రోజులు గడిచినా మన కుటుంబంలో సభ్యులు పెరుగుతుంటారు, కానీ ఆత్మీయ వాతావరణం అలాగే కుటుంబాల్లో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్.